సలార్ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి? 10 రోజులు గడిచిపోయింది. మరి దేశవ్యాప్తంగా కలెక్షన్ల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు అయితే ఉన్నాయి. నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా అని కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే మరి మన దక్షిణాది భాషలతో పాటు మెయిన్ తమిళ కన్నడంలో చేశారు ప్రశాంత్ నీల్ హాంబేలే బ్యానర్ పైన కాంతారా, అలాగే అంతకుముందు కేజీఎఫ్ నిర్మించిన బ్యానర్. ఇప్పుడు సలార్ 1 మొదటి భాగం సీజ్ ఫైర్. అయితే మరి ఈ సినిమా అనుకున్న రేంజ్లో, అంటే ఆల్రెడీ కమర్షియల్గా బాగానే ఉన్నప్పటికీ దాదాపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు, ఇవాళ తారీఖు 10వ తారీఖు వరకు చూసినట్లయితే కలెక్షన్స్ పరంగా దాదాపు 400 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు వసూలు చేసినట్టుగా మనకు ప్రింట్ మీడియా వర్గాల సమాచారం. సో మరి ఇంకా ముందు అప్పుడే అవ్వలేదు, థియేటర్లో రన్ అవుతూనే ఉంది. ఇంకా ఒక వారం 10 రోజులు మల్టీప్లెక్స్ల్లో నార్త్ ఇండియాలో కూడా అట్లా రన్ అవుతూనే ఉంది సలార్. ఓవరాల్ ఫైనల్గా 1 మంత్ అయ్యేటప్పటికి ఎంత అవుతుంది అనేది అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే మరి 10 రోజులకైతే 400 కోట్ల కలెక్షన్స్ జారింది. మరి సంక్రాంతికి ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో 4 కొత్త చిత్రాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి, ఆ ప్రేక్షకులకి చాయిస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొంత సలార్ తగ్గే అవకాశం ఉంటుంది కోర్స్. అది మరి ఓవరాల్గా అయితే ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే నాకు, మన ప్రభాస్తో ఇక్కడ బాహుబలి 2 లేదా బాహుబలి ఇలా ప్లాన్ చేసినప్పుడు రాజమౌళిలో ఒక పెద్ద ప్రచారకర్తగా సినిమాని భుజాన్ని వేసుకొని ఆయన చేస్తుంటారు. మరి బాహుబలిని నార్త్ ఇండియాకి మొదటి భాగాన్ని అద్భుతంగా తీసుకెళ్లడంతో ప్రచారంలో అక్కడ కరణ్ జోహార్తో టైప్ అయి సోషల్ మీడియా కానీ ఓవరాల్గా అసలు సినిమాని బాగా తీసుకెళ్ళటం. ఆ తర్వాత మనం RRR అప్పుడు కూడా చూసాం ఆయన ప్రచారం ఇదిలో నెంబర్ 1గా ఉంటుంది, ఆయన ఐడియాస్ కానీ అవి కానీ. సో అటువంటి ఒక ప్రచార ఇది చేసే పర్సన్ ఎవరో కూడా అటువైపు ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే ప్రభాసు సలార్ ఇక్కడ సౌత్ ఇండియాలో ఏం ప్రచారం అవసరంలా, పెద్దగా ఆ ట్రైలర్ ఒక్కటి చాలు, ఇరగబడి చూసేస్తారు ముందు. తర్వాత బాగుంటే మళ్ళీ రెండోసారి మూడోసారి వెళ్తారు, అదే డిఫరెంట్. కానీ నార్త్లో మరి కొంత అసలు ఏంటి ఆ ఖన్సర్ యొక్క సామ్రాజ్యం గురించి, దాని గురించి బాగా ప్రచారం చేసి ఉంటే విడుదలకు ముందు బాలీవుడ్లో కలెక్షన్స్ పరంగా, రెవెన్యూ పరంగా చాలా ఇంకా ఎక్కువ ఉండేది. మరి అందులో డౌటే లేదు. ఎందుకంటే మరి ప్రచారం బాగా చేస్తేనే సినిమాని భారీగా తీయటం ఒక ఎత్తు అయితే, మనం భారీగా తీసాం కాబట్టి వచ్చినంత వరకు వస్తారులే అనుకుంటే కాదు. ప్రచారం చాలా ఇంపార్టెంట్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రచారం, అంటే రిలీజ్కి ముందు ప్రచారం, ఆ తర్వాత కూడా కొంత ఒక వారం 2 వారాలు వీలైతే చేయగలిగే పరిస్థితి ఉండాలి. బాహుబలికి మనం చూసాం, RRRకి మనం చూసాం. సరే అందరూ రాజమౌళి లాగే ఉండరు కోర్స్. దర్శకులు ఏంటంటే సినిమా చేయడం వరకే వాళ్ళ యొక్క ప్రధాన ఇది ఉంటుంది. ఆ తర్వాత కమర్షియల్గా దాన్ని ప్రచారం ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు ప్లాన్ చేసుకోవాలి. దర్శకుడికి ఆ ఆలోచనలు, ఆ నెట్వర్క్ అది ఉంటే వాళ్ళకి సహకరిస్తూ చేసుకుంటే బాగుండేది. మరి ప్రశాంత్ నీలు సినిమా మేకింగు టేకింగు భారీగా చేయగలడు, కానీ ఈ మార్కెట్ స్కిల్స్ ఆయనకి పెద్దగా ఉన్నట్టుగా అయితే అనిపించలేదు. హోంబేలే వాళ్ళు కూడా పెద్దగా ఏమీ దాని మీద ఫోకస్ చేసినట్టు అనిపించలా. దర్శకుడు ఇనిషియేట్ చేస్తేనే అది అవుతుంది. ఎందుకంటే హోంబేలే బ్యానర్ వాళ్ళు మరి వాళ్ళు ఏమీ పెద్దగా భారీ అంతకుముందు సినిమా నేపథ్యం ఉన్న ఇది కాదో లేదో డౌటే నాకు. సో మొత్తం మీద అయితే ఆ ప్రచారం బాగా చేసుకోలేకపోవడం వల్ల కొంత కలెక్షన్స్ మిస్ అయిపోయారు అనిపిస్తూ ఉంది. చేసుంటే ఇంకొంచెం 400-500 కోట్లు అయ్యే అవకాశం ఉండేది. ఎందుకంటే హిందీ మార్కెట్ అనేది పెద్దది ఏ సినిమాకైనా. పాన్ ఇండియాలో రిలీజ్ చేసినప్పుడు సినిమా ప్రచారం బాగా చేసుకోగలిగితే, దాంట్లో నిలబడే సత్తా ఉంటే, మరి 100 కోట్లు వసూళ్ళు అయ్యే దగ్గర 150 కోట్లు వస్తాయి. 150 కోట్లు కలెక్షన్స్ వచ్చే దగ్గర హిందీ మార్కెట్లో 200 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మొత్తం మీద అయితే మరి 400 కోట్లు 10 రోజుల కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంకొక 10 రోజులు 20 రోజుల్లో ఓవరాల్గా 1 మంత్లో మరి కనీసం అంటే జవాను సినిమా కలెక్షన్స్ అన్నా బ్రేక్ చేస్తుందేమో అని ఆశపడ్డారు ఫ్యాన్స్ అంతా, పరిశీలకులు కూడా అనుకున్నాం. కానీ కథలో అంత కేజీఎఫ్లో కానీ, కేజీఎఫ్ బాహుబలిలో కానీ
ఉన్న ఒక ఎమోషనల్ ఇది ఈ సినిమాలో కొంత మిస్ అవ్వడం. తర్వాత ఓవరాల్గా సెంటిమెంట్లు అన్నీ ఆ క్యారెక్టర్లు అదంతా కొంత కేజీఎఫ్నే పోలి ఉండడం, అదే దర్శకుడు కావడం వల్ల ఆ గెటప్లు కానీ అవి కానీ ఆ భారీ భారీ ఆయుధాలు ఇవన్నీ కూడా ఓవరాల్గా కేజీఎఫ్ 2 ఇట్లా పోలి ఉండడం కూడా కొంత ఆడియన్స్కి ఒక ఇది అంటే మరీ కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలగకపోవటం వల్ల కూడా రిపీటెడ్ ఆడియన్స్ తగ్గిపోయారు అని అనిపించింది నా అబ్జర్వేషన్లో అది. సో మరి సెకండ్ పార్ట్ అయితే కథ అంతా మిగిలిందంతా సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో అనిపిస్తుంది. కేజీఎఫ్లో 1లో మనకి కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, ఆ కేజీఎఫ్ 2లో కూడా తల్లి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క సన్నివేశం కూడా మన హృదయాన్ని టచ్ చేసే, ఎందుకంటే ఎంత యాక్షన్ ఫిల్మ్ అయినా మదర్ సెంటిమెంట్ ఉంది కానీ మదరే ఉండి నడిపిస్తుంది కథనంతా. హృదయాన్ని టచ్ చేసే సన్నివేశం ఒకటి కూడా లేదు ఇందులో. ఏది మన సలార్లో అతని హీరో ప్రభాస్ ఎలివేషన్స్ సన్నివేశాలు అదంతా అద్భుతంగా ఉన్నాయి కానీ డైలాగుల పరంగా అట్లా పోలిక చేసినప్పుడు డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి అందులో. కేజీఎఫ్ 1, 2లో హీరో మాట్లాడే ప్రతి మాట చాలా అద్భుతంగా రాశాడు రైటర్స్ అందులో. కానీ ఇక్కడ పెద్దగా ప్రభాస్కి అసలు డైలాగ్సే ఉండవు, సంభాషణలు కానీ. అంటే సరే ఈ కథకు తగ్గట్టు ఇది ఉన్నా కూడా యాక్షన్ ఫిలింలో మదర్ సెంటిమెంట్ పెట్టారు కాబట్టి కొన్ని సన్నివేశాలైనా హృదయాన్ని టచ్ చేసేది ఉంటే ఆడియన్స్ ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నాకే కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ కోసం నేను 3 సార్లు చూశాను. జనరల్గా నాకు ఒకసారి యాక్షన్ డ్రామా చూశాక మళ్ళీ చూడాలనిపించదు. 3 సార్లు చూశాను నేను ఆ సినిమాని మొత్తం 4 రోజుల వ్యవధిలో గతంలో. కానీ ఇప్పుడు సలారు ఒకసారి చూశాక రెండోసారి వెళదామని అనుకుంటే అబ్బో ఆ వైలెన్స్ అంతా ఏం చూస్తున్నారు బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. టు బీ ఫ్రాంక్, సినిమా బాగుంది బాగాలేదని చెప్పలేం, కానీ ఒక మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళి చూడాలంటే కొంత వినోదమైన ఉండాలి, కొంత సెంటిమెంట్ అన్న మనల్ని టచ్ చేయాలి. అఫ్కోర్స్ రెండోసారి మళ్ళీ చూడటం జరిగింది అనుకోండి. అది మొత్తం మీద అయితే మరి ప్రేక్షకులు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ కలెక్షన్స్ పార్ట్ 1 సలారు మరి చేయలేకపోయింది. కనీసం జవాన్ 1100 కోట్లు షారుఖ్ ఖాన్ సినిమా దేశవ్యాప్తంగా వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. ఏది ఆల్ టాప్ గ్రాస్ ఇండియన్ మూవీస్లో 5th ప్లేస్లో ఉన్న సినిమా అది. ఫస్ట్ దంగల్ ఉంది షారుఖ్ అదే మన అయింది ఆమిర్ ఖాన్ది. ఎట్లాగూ మరి అది 2000 కోట్లతో ఉంది కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. రికార్డుల పరంగా రికార్డులు బ్రేక్ విషయంలో వెళ్తే ఏమన్నా మరి షారుఖ్ ఖాన్ సినిమా 5th ప్లేస్లో ఉన్న జవాన్ రికార్డులన్నా అందుకుంటుందా అనేది సందేహమే. ఎందుకంటే 10 రోజులలోనే మరి 400 కోట్లకే వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ కొత్త సినిమాలు కొన్ని వచ్చేస్తాయి పండగ మన సౌత్ ఇండియాలో. సో ఓవరాల్ ఇది చూస్తే మరి ఆ స్పీడ్ ఉంటుందా? 1100 అంటే మరి 1100 కోట్లు దాటితేనే జవాన్ని క్రాస్ చేసినట్టు అవుతుంది. అందుకుంటుందా లేదా అనేది అయితే కొంత డైలమానే. కనీసం మరి సెకండ్ పార్ట్ మీద దృష్టి పెట్టి డైరెక్టర్ ఈసారి అక్కడ నార్త్ ఇండియాలో హిందీ మార్కెట్లో వాళ్ళు బాగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా సలార్ సినిమా రికార్డులు కొట్టే అవకాశం ఉండవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కథ ఇక్కడ ఇంట్రడక్షన్ జరిగింది ఓవరాల్గా పార్ట్ 1లో. అసలైందంతా పార్ట్ 2లో ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుండే అవకాశం ఉంటుందా సలార్ అనేది నా అంచనా. ఆ వేలో చూసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా మరి ప్రభాస్తో టీం అంతా కూడా రాజమౌళి అంత కాకపోయినా అందులో సగం 50% అన్న వాళ్ళు ప్రచారం చేసుకుంటే, ఇదే విషయాన్ని శోభు యార్లగడ్డ గారు ట్వీట్ చేశారు కూడా. వాళ్ళు బాగా ప్రచారం చేసుంటే ఆ కన్సార్ సామ్రాజ్యం గురించి ముందే నార్త్ ఇండియాలో హిందీ మార్కెట్లో హిందీ ప్రేక్షకులకి బాగా ప్రచారం చేసుంటే బాగుండేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కరెక్టే అంట నేనైతే. కనీసం మరి పార్ట్ 2 మీద అయినా వాళ్ళు ఆ దృష్టి పెడతారేమని చూద్దాం ఓవరాల్గా. సో ఓవరాల్గా మరి ఈ బంపర్ కలెక్షన్స్ చేస్తుందని అనుకున్న సలార్ కమర్షియల్గా ఏమీ వాళ్ళకి ఇప్పుడు ఇది లేదు, నష్టం తక్కువ. ఆల్రెడీ బడ్జెట్ పెట్టినంత దాని మీద రూపాయికి రూపాయి వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఇక సెకండ్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే అదంతా కూడా ఆల్మోస్ట్ మరి అందరూ లాభాలు షేర్ చేసుకోవటం అన్నట్టుగానే ఉంటుంది.
అయితే రికార్డుల పరంగా మరి ఫ్యాన్స్ అంటే చూస్తారు కదా, మా హీరో రికార్డులు కొడితే అదొక సంతోషం. మరి ఆ వేలో చూద్దాం, మరి ఏదన్నా రికార్డు కనీసం జవాన్ 5th ప్లేస్లో టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో 5th ప్లేస్లో ఉన్న హిందీ సినిమా, డైరెక్ట్ హిందీ ఫిల్మ్ అది, షారుఖ్ ఖాన్ది. మరి అదన్నా దాని దగ్గర కన్నా వెళ్తుందేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ.